చిన్న కథ కాదు మామ ఇది. సి ఐ అండర్స్టాండ్, ఒక వ్యక్తి ప్రాణం పోయింది, ఇట్స్ ఎ వెరీ సీరియస్ మ్యాటర్. మన లాస్ట్ వీడియోలో కూడా మనం చాలా సీరియస్గానే వీటి గురించి మాట్లాడుకున్నాం. కానీ ఎట్ ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ఐఎమ్ వెరీ సారీ, నాకు నవ్వు ఆగటం లేదు మా. సియా కేతన్ ఒకళ్ళ మీద ఒకళ్ళు చాడీలు చెప్పుకుంటున్నారు మా దర్యాప్తులో, పోలీస్ ఇన్వెస్టిగేషన్లో. సియా అంటుంది నాకేం సంబంధం లేదు, ప్లానింగ్ ఎగ్జిక్యూషన్ మొత్తం అంతా కర్త కర్మక్రియ మొత్తం చేతనే చేశాడని చెప్పి చేతన మీద తిట్టేసింది. చేతన అంటున్నాడు నాకేం సంబంధం లేదు, సియానే చేసిందని సియా మీద తిట్టేస్తున్నాడు. బట్ అల్టిమేట్గా మనందరూ తెలిసింది అటు తిరిగి ఎవడు గుచ్చుకుంటుందా అంటే ఇది చేతనకే గుచ్చుకుంటుంది. అందుకని పెట్టా టైట్లు, అరే ఆజాము లగెత్తరో అని చెప్పి. ఎందుకంటే ఇరిక్కిపోయేది ఈడే. నేను అమ్మాయిలందరూ అన్న కానీ జెండర్ బేసిస్ మీద చెప్పాను, కానీ ఇలాంటి కేసుల్లో ఒక అబ్బాయి ప్రాణం పోయింది, ఇంకొక అబ్బాయి జైలుకి వెళ్ళిపోతాడు. మనం మాట్లాడుకుందాం. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్, వెల్కమ్ టు ఆనంద్ న్యూస్. స్టోరీ తెలియని వాళ్ళ కోసం ఒక నిమిషం స్టోరీ చెప్తా. సో సియాకి 20 సంవత్సరాలు, కేతన్కి 26 సంవత్సరాలు. బాగా డబ్బును కుటుంబాలు. వీళ్ళిద్దరికీ పెద్దలు వివాహం కుదిర్చారు. ప్రేమ వివాహం ఇంకోటి కాదు, పెద్దలు కుదిర్చిన వివాహం. అయితే పెళ్ళికి ఇంకా టైం ఉండడంతో కొద్దిగా కేతన్ కానీ సియా కానీ కొంచెం బయట తిరగటం, రెస్టారెంట్స్కి వెళ్ళటం, ఈ తన బర్త్డే అయితే ఈయన సర్ప్రైజ్లు ఇవ్వటం ఇవన్నీ చేస్తున్నారు. వన్ ఫైన్ డే వీళ్ళు మహారాష్ట్రలోని లోగఢ్ ఫోర్ట్కి ట్రెక్కింగ్ కోసం వెళ్ళారు. వెళ్ళిన తర్వాత సియా అక్కడి నుంచి ఫోన్ చేసి ఏం చెప్పిందిరా పోలీసులకు కానీ వీళ్ళకి పేరెంట్స్కి కానీ అంటే, కేతన్ పొరపాటున కాలు జారి నాకు ఫోటోలు తెస్తా పొరపాటున కాలు జారి పడిపోయాడు అని చెప్పారు. పోలీసులు వచ్చారు, చూశారు. సో కేతన్ చనిపోయాడు. చనిపోతే డిక్లేర్ చేశారు. ఫస్ట్ ఇనిషియల్గా ఒక యాక్సిడెంటల్ డెత్ అని రాసుకున్నారు. బట్ ఫర్దర్గా ఇన్వెస్టిగేషన్ చేసి ఏం తేల్చారా అంటే ఇది యాక్సిడెంట్ కాదు, ఇది హత్య. ఎవరు చేశారా అంటే ఇది చేసింది సియా. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఇచ్చారు, అదే ట్విస్ట్ అనుకుంటే. ఇందులో మూడో వ్యక్తి కూడా ఉన్నాడు. ఎవర్రా అంటే మనం ఫస్ట్ మాట్లాడుకున్న చేతన్ అని చెప్పి. ఈ దర్యాప్తులోని కొన్ని అంశాలు మనం ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నాం. ఇప్పుడు కొన్ని కొత్త అంశాలు కూడా బయటకు వచ్చినాయి. ఆ కొత్త అంశాలు, అలాగే వీళ్ళిద్దరూ ఒకళ్ళ మీద ఒకళ్ళు ఏం చాడీలు చెప్పుకుంటున్నారు, ఏం జరుగుతుంది, కేతన్ సియాని బెదిరించాడా లేదా, ఇలాంటి విషయాలు చాలా ఈ వీడియోలో నేను మీకు అప్డేట్ చేస్తా. చేసే ముందు మనం రోజు ఈ ఛానల్లో ఒక వీడియో చేస్తున్నాం. అది అవేర్నెస్ వీడియో అవ్వచ్చు, స్కామ్ అవ్వచ్చు, క్రైమ్ అవ్వచ్చు, పొలిటికల్ అవ్వచ్చు, స్పోర్ట్స్ అవ్వచ్చు, దేనికి సంబంధించిన ఒక వీడియో వస్తుంది. చాలామంది యూనిక్ యూజర్స్ కూడా ఛానల్లో చూస్తున్నారు, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లా. నా సిన్సియర్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సబ్స్క్రిప్షనే మీరు నాకు చేసే సపోర్ట్. సో సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేయండి ఫర్ బెటర్ రీచ్. అలాగే మీ ఒపీనియన్స్ కూడా కామెంట్ చేయండి. సరే, ఏం జరిగింది ఏంటి అంటే ఇది యాక్సిడెంట్ కాదు ఇది హత్య అని ఎలా కనిపెట్టారంటే ఆ ప్రోగ్రెస్ చెప్తాను చూడండి. ఇనీషియల్గా కేతన్ వాళ్ళ మదర్కి అనుమానాలు ఉన్నాయి. ఎందుకంటే నా కొడుకు ట్రెక్కింగ్ చేస్తాడంటే ఎక్కువ ప్రొఫెషనల్ ట్రెక్కింగ్ చేస్తాడు, ఆల్మోస్ట్ ప్రొఫెషనల్ ట్రెక్కర్ అనొచ్చా. సో ట్రెక్కింగ్ చేస్తాడు, అలాంటిది కాలు జారి పడిపోవటం ఏంటి అని చెప్పి కొన్ని డౌట్లు వచ్చి పోలీసులకి సీసీటీవీ చెక్ చేయండి అని చెప్పారు. అనుమానాలు ఆవిడ చెప్పారు. సో పోలీసులు మిగతా వాళ్ళని కూడా విచారించి సరే అని చెప్పి సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేశారు. అందులో ఒక వింత మనిషి దొరికాడు వాళ్ళకి. ఒకడు హుడీ వేసుకొని సమ్మర్లో మిట్ట మధ్యాహ్నం హుడీ వేసుకొని ట్రెక్కింగ్ చేస్తున్నాడు. పగలు మిట్ట మధ్యాహ్నం పాలు బితుకుతున్నా దున్నపోత అన్న రేంజ్లో దొరికాడు. ఎవడు రాయుడు సీజన్ కాని సీజన్లో సమ్మర్లో హుడీ వేసుకొని తిరుగుతున్నాడు అని చెప్పి వాడిని ట్రాక్ చేశారు. ఫర్దర్గా వెళ్తే వాడు సియాకి సైకిల్ చేయటం, సియా వాడికి సైకిల్ చేయటం, ఒకళ్ళ సైకిల్కి ఒకళ్ళు రెస్పాండ్ అవటం, ఇవన్నీ పోలీసులు సీసీటీవీ ఫుటేజ్లో కనిపెట్టి ఫర్దర్గా ఎవడీడు అని చెప్పి తెలిస్తే వాళ్ళకి తెలిసింది ఏంటంటే వీడు చేతన్. ఎవడురా వీడు అంటే సియా బాయ్ ఫ్రెండ్. ఒక 3-4 సంవత్సరాల నుంచి వీళ్ళు రిలేషన్షిప్లో ఉన్నారు. ఇలాంటి అంశాలన్నీ బయటకు వచ్చినాయి. ఇప్పుడు ఇవన్నీ మన ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నారు. ఇప్పుడు కొత్తగా వచ్చిన అంశాలు ఏంటంటే ఇది చెప్తే ఇంకా మతిపోతుంది. వీళ్ళిద్దరూ గత 6 నెలల్లో 4400 ఫోన్ కాల్స్ మాట్లాడుకున్నారంట. అవి ఆల్మోస్ట్ 238 గంటలు. 238 గంటల పైగా మాట్లాడుకున్నారు. హత్య జరగడానికి ముందు కూడా ఒక కాఫీ షాప్లో కలుసుకొని చాలాసేపు మాట్లాడుకున్నారు. సో ఇది మామూలుగా జరిగిన యాక్సిడెంటల్ డెత్ కాదు, ఇది ఖచ్చితంగా ఇది ఒక మర్డరే. అలాగే దాంతోపాటు సియాని క్వశ్చన్ చేసినప్పుడు ఇనీషియల్గా వాటర్ బాటిల్ ఇస్తా పడిపోయాడని, ఫోటోలు తెస్తా పడిపోయాడని, ఫోన్ మాట్లాడుతూ పడిపోయాడని రకరకాల సమాధానాలు చెప్తా పోలీసులకు ఒక కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడానికి ట్రై చేసి తను దొరికేసింది. ఇవన్నీ మనం ఇంతవరకు చెప్పుకున్న కొన్ని విషయాలు. అయితే పోలీసులు వీళ్ళని ఫర్దర్గా విచారిస్తే వాళ్ళు ఏం కన్ఫ్యూజ్ చేశారు ఏంటి అన్న విషయాలు ఈరోజు మీడియాలో బయటకు వచ్చినాయి అనమాట పోలీసుల ద్వారా. ఏం చెప్పింది సియా అంటే ఇది మాత్రం మతిపోయిద్ది. ఏం చెప్పింది తన కన్ఫెషన్ ఏంటి, ఐ లవ్ చేతన్. సో చేతన్ అంటే నాకు ఇష్టం, నేను ప్రేమిస్తున్నా, నాకు ఈ మ్యారేజ్ ఇష్టం లేదు. ఇంగ్లీష్లో ఉంది, నా తమిళలో ఉన్న మ్యాటరే. నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నేను ఇది కేతన్కి ఆల్రెడీ చెప్పి నేను పెళ్ళి ఆపేద్దాం అని చెప్తే తను ఆపడానికి ఒప్పుకోలేదు. ఎందుకంటే నేను ఆపలేను, మా ఫ్యామిలీ చాలా డబ్బున్న ఫ్యామిలీ, ఒకవేళ నువ్వు పారిపోయిన ఏదైనా చేసినా కూడా మిమ్మల్ని ట్రాక్ చేస్తాము అని చెప్పి పెళ్ళి ఆపడానికి ఒప్పుకోకుండా నన్ను బెదిరించాడు.
అన్న విషయాన్ని పోలీసులతో కన్ఫెస్ చేసింది అమ్మాయి. ఇప్పుడు తను నిజంగా కేతన్ అనేవాడు బెదిరించాడా లేదా అని చెప్పడానికి ఏం లేదు, ఎందుకంటే కేతన్ అనేవాడు లేదు. కానీ ఇక్కడ కొన్ని పాయింట్స్ ఉన్నాయి, మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ కేతన్ గురించి మాట్లాడదాం. ఒక అమ్మాయి వచ్చి, పైగా మామూలు కాదు, ఒక అమ్మాయి వచ్చి పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అమ్మాయి వచ్చి, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు, అసలు యాక్చువల్గా నేను కొన్ని ప్రేమిస్తున్నా అంటే ఎవడైనా, మనలో ఎవడైనా లేదు నన్నే చేసుకో అంటారా? అంటావా? జయన్ సినిమాలో నాకు తెలిసి నేను చూసిన దాంట్లో జయన్ సినిమాలో గోపీచంద్ గారు వెళ్ళను, నువ్వు ఎవరితైనా పడుకో, పెళ్ళి మాత్రం నన్నే చేసుకో అని చెప్పినట్టు గుర్తుంది. రియల్ లైఫ్లో అసలు ఎవడైనా అలా చెప్తాడా? ఎవడైనా బుద్ధున్నాడు ఎవడైనా? పోనీ మనం ప్రేమించాం, అమ్మాయి మనకు పడలేదు అంటే స్టిల్ మన సైడ్ నుంచి ఎఫెక్షన్ ఉంది, లవ్ ఉంది కాబట్టి ఎవరైనా ప్రేమించినా మన పెళ్లి తర్వాత మార్చుకోవచ్చులే అని ఎవడైనా అనుకుంటే గొట్టంగా అది వేరే విషయం. కానీ పెద్దలు కుదిర్చింది దాంట్లో అమ్మాయి నాకు ఇష్టం లేదురా బాబు అంటే, అబ్బాయి లేదు లేదు నన్నే చేసుకోవాలా, నువ్వు ఎవరితో వెళ్ళిపోయినా వెనక్కి తీసుకొస్తా అట్లా ఎవడైనా మాట్లాడతాడా? ఇప్పుడు దీన్ని నిరూపించడానికి ఎవరైనా ఉన్నారా? లేదు. మరి సిస్టమ్ ఎటు సపోర్ట్ చేస్తుందో తెలియదు, చూడాలి. సరే, ఇది ఒక పాయింట్ పక్కన పెట్టండి. నిజంగా ఈ అమ్మాయికి పెళ్ళి ఇష్టం లేదు అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎన్ని కాంట్రడిక్షన్స్ ఉన్నాయంటే అన్ని ఉన్నాయి. వీళ్ళిద్దరూ కనిపించిన వీడియోలో కానీ, ఫొటోస్లో కానీ, రీల్స్లో కానీ ఎక్కడైనా సరే ఈ అమ్మాయి నాకు ఈ పెళ్ళి ఇష్టం లేదు అని పెట్టుకున్న ఒక్క ఫ్రేమ్ ఎవరికైనా దొరికిందా? ఒక్క ఫ్రేమేనా? ప్రతి చోట ఈ అమ్మాయి నవ్వుతూ, ప్రతి చోట సరదాగా ఎంగేజ్మెంట్లో కానీ, ఆ ప్రీ వెడ్డింగ్ షూట్లో కానీ, వీళ్ళు ఇచ్చిన బర్త్డే సర్ప్రైజెస్లో కానీ, వీళ్ళు రెస్టారెంట్లో కేకులు కట్ చేసుకోవటం కానీ, ప్రతి చోట వీళ్ళిద్దరూ చాలా అంటే చాలా హ్యాపీగా కనిపించారు. ఇప్పుడు అన్నిటికన్నా ఇంకొక పాయింట్ చెప్తాను చూడండి. అది నేను మర్చిపోవచ్చు, మీరు మర్చిపోవచ్చు, పోలీసులు అడగపోవచ్చు, కానీ ఇంటర్నెట్ మర్చిపోదుగా. ఇలా కొడితే అలా వస్తుంది. ఏంట్రా పాయింట్ అంటే, కేతన్ చనిపోయాడని డిక్లేర్ చేసిన తర్వాత మన సీఏ గారు పెట్టిన సాడ్ ఇన్స్టాగ్రామ్ స్టోరీ ఏం పెట్టారు? ఆ స్టోరీలో ఇది మన ఫస్ట్ వీడియోలో మాట్లాడుకున్నది. నా బర్త్డే రోజు నువ్వు నన్ను వదిలి వెళ్ళిపోయావు, మనం పెళ్లి చేసుకోవడానికి ఇంత క్లోజ్గా వచ్చేసాం, నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు నువ్వు ఎందుకు ఇలా చేసావని. నాకు చాలా కళలు ఉన్నాయి, నాకు కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, కానీ ఇప్పుడు ఆన్సర్స్ చెప్పడానికి నువ్వు లేవు. ఎందుకు నన్ను ఇలా వదిలేసావు? నేను ఇంత ప్రేమించాను నిన్ను, సో ఐ లవ్డ్ యూ సో మచ్, రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. మరి నిజంగా పెళ్ళి ఇష్టం లేకపోతే ఇన్ని కన్నీళ్ళు, ఇంత గోల, ఇవన్నీ ఎందుకు? అవునా కదా? మరి పోలీసులు, మరి కోర్టులు ఇంత లాజికల్గా తీసుకెళ్ళి దీన్ని కంక్లూడ్ చేసి ఆ అమ్మాయిని ఇంట్రాగేట్ చేస్తారా లేదా అన్నది నాకు అర్థం కాల. బట్ ఇక్కడ ఒక పాయింట్ ఏంటంటే, నిన్న మొన్నటి దాకా కూడా చాలామంది ఫెమినిస్టులు వీళ్ళు వెనకేసుకొస్తున్నారు. చేసి ఉండదు, ఇంకోటి ఉండొచ్చు అని. వీళ్ళే కన్ఫెస్ చేసిన తర్వాత కూడా ఇంకా లేదు అనే వాళ్ళైతే మనం ఏం చేయలేం. అలాగే కేతన్ లాంటికి ఇలాగే జరగాలి అని చెప్పే వాళ్ళకి కూడా మనం ఏం చేయలేం. అలాంటి ఫెమినిస్టులు ఉన్నారు. నా ఇన్స్టాగ్రామ్ రీల్ పెట్టాను చూడండి, వాళ్ళ పోస్టులతో అలాంటి వాళ్ళు ఉన్నారు. ఆ రీల్ ఇక్కడ కూడా పోస్ట్ చేస్తాను నేను యూట్యూబ్లో కూడా. అయితే ఫర్దర్గా సియాని ఇంకా ఇంట్రాగేట్ చేస్తే ఏం జరిగింది ఏంటి అని చెప్పి వాళ్ళకి ఎలాగో రిమాండ్ విధించారు కాబట్టి ఇంట్రాగేట్ చేస్తే సియా చెప్పిన కొన్ని విషయాలు మర్చిపోయినాయి. అటు తిరిగి చేతనకు చుట్టుకునేలా ఉంటుంది. చూడండి ఏం చెప్పారంటే, సియా నాకు ఈ పెళ్లి ఇష్టం లేదని చెప్పి నేను కేతన్కి చెప్పాను, అయినా కేతన్ వినిపించుకోలేదు, అందుకే కేతన్ని అంతం చేయటానికే చేతన్ ఈ ప్లాన్ వేశాడు అని చెప్పి. సో ఈ ప్లానింగ్ మొత్తం అంతా చేతందే. నేనైతే కేతన్కి నా పెళ్లి ఇష్టం లేదని చెప్తే కేతన్ ఒప్పుకోలేదు. సో చేతన్ ఈ ప్లాన్ చేశాడని చెప్పింది అమ్మాయి. చేతన్ మీద నెట్టేసింది సింపుల్గా. ఇప్పుడు ఈ అమ్మాయి నిజంగా కేతన్కి చెప్పిందో తెలియదు, చేతనకి చెప్పుండొచ్చు ఏమని, అరే నేను కేతనకి చెప్పాను వాడు ఒప్పుకోవట్లేదంటే అదే వేసేద్దాం అని ఉండొచ్చు. ఇవన్నీ అనుకోవాలి, మనం అనుకోవాలి, ఇవన్నీ మనం తప్పు కూడా ఉండొచ్చు. బట్ ఇది ఈ అమ్మాయి సైడ్ స్టోరీ. ఈడు చూడండి, ఈ చేతన ఎంత తెలివైన అన్నది ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను. నేను ఇందాక మిస్ అయిన పాయింట్ ఇంట్రాగేషన్లో ఎంత తెలివైనడు చూడండి. తొలుకుపోకుండా ఉండటం కోసం హుడి వేసుకున్న మన తెలివైన మహానుభావుడు ఇంకో పని కూడా చేశాడు. ఏం చేశాడు అంటే, ఫోన్ తీసుకెళ్తే ఎక్కడ పోలీసులు ట్రాక్ చేసి కనిపెట్టేస్తారని మనడు ఫోన్ని కొట్లో పెట్టాడంట, షాప్లో పెట్టేసి ఏం చేస్తాడు, మరి కమ్యూనికేషన్కి ఫోన్ కావాలి కదా, షాపులో పని చేస్తున్న కుర్రాడు ఫోన్ పెట్టుకొచ్చాడంట. ఇది వీళ్ళు తెలివితేటలో వీళ్ళు మటర్లు చేసేస్తున్నారు. ఈడేం చెప్తున్నాడు, చేతన ఏమంటున్నాడంటే, సియాకి అంటే మీరు పోలీసులు అడిగారంట, బాబు నువ్వు మీరు అంత ప్రేమించుకుంటే పారిపోవచ్చు కదరా, ఇంట్లో వెళ్ళిపోవచ్చు కదంటే, లేదు అది సియాకి ఇష్టం లేదు, అలాగా సియా ఫ్యామిలీ ఇమేజ్ కరప్ట్ అయితే పోతుంది, వాళ్ళ ప్రెస్టేజ్ పోతుంది అని చెప్పారు. సో అందుకోసం అని చెప్పి ఈ హత్య చేయమని సియా తనపై తీవ్రంగా ఒత్తిడి చేసింది. సో తినేసాడు, బట్ ఒత్తిడి చేసింది ఎవర్రా అంటే సియా. ఇది సియా మీదకి నెట్టేశాడు. పారిపోదామని నేను చెప్తే ఆ అమ్మాయి ఒప్పుకోలేదు, పారిపోవటం కన్నా ఇదైతే ఈజీ, ఇందులో మనం దొరకమని చెప్పి సియానే ఈ హత్య చేయాలని చెప్పి నా మీద ఒత్తిడి తీసుకొచ్చింది అని చెప్పి పోలీసులకు కన్ఫెస్ చేశాడు. సియా ఏం కన్ఫెస్ చేసింది, చేతనే
ఈ పని చేశాడు అని చెప్పింది. చేతన్ ఏం చెప్తున్నాడు, సియానే ఇలా చేయించింది అని చెప్పి చేతన్ చెప్తున్నాడు. వీళ్ళిద్దరూ ఆబ్వియస్లీ ఇద్దరిని కలిపి ఇంటరాగేట్ చేయరు కాబట్టి ఇండివిజువల్గా వీళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లు. ఇప్పుడు వీళ్ళ లాయర్స్ లంగాలో దిగారు. చేతనలో లాయర్ ఏమంటున్నాడు, కోర్టులో వాదిస్తా ఆయన ఏం చెప్పాడు, చేతన్ కేవలం సియాకి బాయ్ ఫ్రెండ్ మాత్రమేనని, ఈ కేసులో అతనికి అసలు ఎటువంటి పాత్ర లేదని, తన పాత్రను నిరూపించే బలమైన ఆధారాలు కూడా లేవని, ఇందులో తను అకారణంగా ఇరికిచ్చారని చెప్పి చేతన లాయర్ చెప్తున్నాడు. ఇప్పుడు సియా వాళ్ళ లాయర్ ఏం చెప్తున్నాడు, పోలీసులు ఇరికిస్తున్నారని, అది ప్రమాదశాత్తు జరిగిందనో లేదంటే ఇంకోటనో వాళ్ళు చెప్తున్నారు. వీళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తున్నారు, వీళ్ళ అమ్మా నాన్న ఏం చెప్తున్నారు అంటే, వాళ్ళకి ఇంటర్వ్యూ వచ్చింది, వాళ్ళని తప్పు పట్టకూడదా అన్నది కూడా అర్థం కావట్లేదు. పక్కన వాళ్ళు ఏం చెప్తున్నారంటే, తప్పు చేస్తే నా కూతురైనా శిక్షించండి అంటున్నారు, కానీ నా కూతురు తప్పు చేయదు అన్నట్టే చెప్తున్నారు. మీకు పెళ్లి ఇష్టం లేదని చెప్పిందా అంటే చెప్పలేదని చెప్తున్నారు. మరి ఇక్కడేమో తనేమో కేతన్కి చెప్పానని చెప్తుంది, వీళ్ళకేమో చెప్పలేదని చెప్తున్నారు. ఆ ట్రెక్కింగ్కి వెళ్ళే ఐడియా మాత్రం అది ఖచ్చితంగా కేతన్దే కానీ సియా ఐడియా కాదు, సో అందుకని సియా తప్పు చేయలేదు అనుకుంటున్నాం అన్నట్టు ఇండైరెక్ట్గా చెప్పారు. ట్రెక్కింగ్ తీసుకెళ్ళింది కేతనే అని చెప్పి. కేతన్ వాళ్ళ మదర్ ఏం చెప్తున్నారు, సియాదే ఐడియా సియానే తీసుకెళ్ళిందని చెప్తున్నారు. ఇక్కడ పాయింట్, సియాకి పెళ్లి ఇష్టం ఉందా లేదా, నేను ఒక చిన్న కంక్లూడ్ చేద్దాం అనుకున్నా. సియాకి పెళ్లి ఇష్టం ఉందా లేదా, ట్రెక్కింగ్కి సియా తీసుకెళ్ళిందా కేతన్ తీసుకెళ్ళాడా, ఇవన్నీ పాయింట్లు కాదు. సియా కేతన్ని చంపిందా లేదా, కారణం ఏదైనా సరే చంపిందా లేదా అన్నది మేజర్ పాయింట్. సియా చంపడంలో ఇంకొక హస్తం ఉందా, అదే చేతన్ రోల్ ఏంటి ఇందులో, ఎవరు తను పుష్ చేశారు, ఎవరు ప్లాన్ చేశారు, ఎవరు ఎగ్జిక్యూట్ చేశారు అన్నవి తేలాలి. అది వీళ్ళిద్దరే, ఇంతకుమించి ఇంకోటి లేదు. సో వీళ్ళిద్దరికి కఠినంగా శిక్షలు అయితే పడాలి, సింపుల్ మ్యాటర్. కానీ మన చట్టాల్లో ఉన్న రుసుగులు వీటన్నిటితో లాయర్లు కానీ మన కోర్టులు కానీ మీకు తెలిసిందే కదా. ఇప్పుడు మా కూతురు తప్పు చేసినా కొండ మీద తోసిండి అని చెప్పారు వీళ్ళు పేరెంట్స్, కానీ అలా అని చెప్పి లాయర్ని పెట్టుకుని ఉన్నారా, పెద్ద లాయర్ని పెట్టారు వీళ్ళు కూడా. ఆయన కూడా ఆవిడ తరపున వాదిస్తాడు, వాళ్ళు తప్పు చేశారని తెలుసు. వాది చేంజ్ చేయాలనుకుంటారంటే శిక్ష తగ్గించేలా చూస్తారు, ఎందుకంటే దాని మోటివ్, దాని వెనకాల ఒక పెయిన్ ఉంది, అమ్మాయి అది ఉంది ఇది ఉందని చెప్పి పెయిన్ ఇవన్నీ పెట్టి శిక్ష తగ్గించేలా చేస్తారు. ఒక లాయర్తో కూడా మాట్లాడి చెప్తున్నారు, ఒక 7 సంవత్సరాలకు 5 సంవత్సరాలకు తెస్తారు, మధ్యలో బెయిల్. సో అటు తిరిగి తొందరగా అయిపోయేలా ప్లాన్ చేస్తారు. ఇప్పుడు మొత్తం కలిపి అటు తిరిగి చేతన మీదకి వెళ్ళింది అనుకోండి, ఏమైందంటే ఈ కేసు అటు 2 సంవత్సరాలు నడిచి సియా బయటకు వచ్చేస్తుంది, చేతన్ గడి ఇరికిపోతాడు, కేతన్ గడి ప్రాణం పోయింది, చేతన్ గడి ఇరుక్కుని ఒక 7 సంవత్సరాలు జైల్లో ఉంటాడు. సియా వాళ్ళు ఎలాగో డబ్బులు ఉన్నోలే కాబట్టి ఫారెన్ వెళ్ళిపోతుంది, ఎంఎస్ ఎంటెక్ ఏదో చేయడానికి ఫారెన్ వెళ్ళిపోతుంది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత 2 సంవత్సరాలు ఇదంతా అందరూ మర్చిపోయేదాకా సంవత్సరం వరకు సైలెంట్. దాని తర్వాత తను ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసి కంటెంట్ క్రియేట్ చేస్తుంది. నేను ఎంత బాధలు పడ్డానో మీకు తెలుసా, నన్ను ఎంతమంది ఇరికిచ్చాలనుకున్నారు తెలుసా, ప్రతి ఒక్కరు నా గురించి మాట్లాడారు తెలుసా, అది అని చెప్పి ఈ ఫెమినిస్ట్ ముసుగులు, సూడో ఫెమినిజం అంటారు కదా, ఆ ముసుగేసుకునిద్ది. కొంతమంది ఫెమినిస్టులు ఆల్రెడీ ఇప్పుడే మర్డర్ చేసిందని తెలిసినారంటే సపోర్ట్ చేస్తున్నారు, ఇంకా అప్పుడు చేయరా, చేస్తారు. కొంచెం అటు ఇటు అందంగా రీల్స్ పెడితే ఇంకా మన కోసం తెలిసిందేగా, కరువు బ్యాచ్ ఎవరు ఉంటారు, ఫాలో పడతారు, అక్కడి నుంచి అటు వెళ్ళిపోతుంది. ఇది జరిగేది అదే, ఎండ్ ఆఫ్ ద డే, సారీ టు సే, ఎండ్ ఆఫ్ ద డే జరిగేది ఇదే. చేతన్ గడికి ఒక 7 సంవత్సరాలు పడుతుంది. పాపం వీళ్ళ అమ్మ నాన్నేమో వాళ్ళని ఎన్కౌంటర్ చేయండానో, వాళ్ళని ఉరిది చేయండానో అది అని చెప్పి వీళ్ళిద్దరూ పాపం మీడియా అని, నెక్స్ట్ ఈరోజు ఆయన సీఎం గారిని కూడా కలిసి, మహారాష్ట్ర సీఎం కలిసి ఆయన్ని కూడా వినతి పత్రం ఇవన్నీ ఇచ్చి తొందరగా ఫాస్ట్ ట్రాక్ కోర్టులు ఇవన్నీ చేయండి అంటున్నారు. బట్ జరగవు, అంతే. ఇంకా తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలి. మన లాస్ట్ వీడియోలో చెప్పుకున్న మాటలే, మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ పెళ్లి చేసేటప్పుడు ఎన్ని కోట్లు ఖర్చు పెడుతున్నాం, ఎన్ని లక్షలు పెట్టి స్టేజ్ డెకరేట్ చేస్తున్నాం, భోజనాల్లో ఎన్ని ఐటమ్స్ పెడుతున్నాం, ఎన్ని కాకుండా అమ్మాయి మనకి ఎంతవరకు తెలుసు, అబ్బాయి మనకి ఎంతవరకు తెలుసు, వాళ్ళ గుణగణాలు ఏంటి, వాళ్ళ పేరెంట్స్ ఏంటి, వాళ్ళ సిబ్లింగ్స్ ఏంటి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏంటి, వాళ్ళ అలవాట్లు ఏంటి, మనకు సెట్ అవుతారా లేదా, ఇవన్నీ చూసుకోండి. వాటి మీద స్పెండ్ చేయండి డబ్బులు, అలా చెక్ చేయటంలో. మీ అమ్మాయి కానీ మీ అబ్బాయి కానీ వచ్చి మేము పలానా వ్యక్తిని ప్రేమించామని ఇంకోటన అంటే వాళ్ళకి ఇచ్చి పెళ్లి చేయడానికి ట్రై చేయండి. లేదంటే మీతో పాటు పెట్టుకోండి, బలవంతంగా ఒప్పించి ఇంకొకరి మీద మాత్రం రుద్దకండి. ఇక్కడ ప్రాణాలు పోతున్నాయి. వాళ్ళు తెలిసి చేస్తున్నారు నాకు అర్థం కావట్లా. ఇంకొక పాయింట్తో కంక్లూడ్ చేద్దాం. క్రైమ్ అనేది ఈజీ కాదు మామ. క్రైమ్ చేస్తే ఎవడైనా దొరికిపోవాల్సిందే. క్రైమ్ మాత్రం చేయమాకండి. మీ రిలేషన్షిప్లో ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా విడిపోండి, సాల్వ్ చేసుకోండి, ఏదైనా చేయండి, కానీ క్రైమ్ జోలికి మాత్రం వెళ్ళొద్దు. పరిస్థితులు చాలా దారుణంగా ఉంటే ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలు ఎక్కడ పడితే అక్కడ కెమెరాలు, డిజిటల్ ట్రేసెస్ అన్నీ ఉన్నాయి, ఈజీగా దొరికేస్తారు. అలాంటి ఆలోచన మీ మైండ్లో రానియద్దు. మా ఫ్యామిలీ పరువు కాపాడాలి అని చెప్పి పెళ్ళి ఇష్టం లేకపోయినా ఒప్పుకున్నానని చెప్తుంటే ఇప్పుడు జైల్లో కూర్చుంటే ఫ్యామిలీ పరువు ఏమైంది? వాళ్ళ నాన్నకి మరి నిజంగానే హార్ట్ అటాక్ వచ్చిందా, లేదంటే బెయిల్ కోసం ఆడుతున్నాడు రామని తెలియదు, కానీ ఆయన అయితే ఆ బెడ్ మీద పడి ఉన్నాడు కదా అమ్మాయి వాళ్ళ నాన్న. అబ్బాయి వాళ్ళ నాన్న పాపం వాళ్ళ అబ్బాయి చనిపోయి
పిచ్చోళ్ళగా అటు ఇటు తిరుగుతున్నాడు, లేదా ఆ పోలీసులని లేదంటే ఇంకో ఇట్లా రాజకీయ నాయకులని ఏం సాధిస్తారు? ఏమి సాధించరు. యూత్ అలాగే ఉన్నారు, పెళ్ళైన వాళ్ళు అలాగే ఉన్నారు, అందరూ అలాగే ఉన్నారు. నేను మాట్లాడుకున్న విషయం నేను రిపీట్ చేయాలనుకోవట్లేదు, కానీ పరిస్థితులు అలా ఉన్నాయి, దొరికిపోతారు. జైల్లో పరిస్థితులు మామూలుగా ఉండవు, లేనిపోయిన రోగాలన్నీ అక్కడే వస్తాయి. కొన్ని డాక్యుమెంటరీస్ అట్లీస్ట్ మీరు ఏదైనా నేరం చేయాలనుకున్నా కొన్ని డాక్యుమెంటరీ జైల్లో పరిస్థితులు ఎలా ఉంటాయని కొన్ని డాక్యుమెంటరీస్ ఉంటాయి, అవి చూస్తే మీకు నేరం చెయ్యాలి అన్న ఆశ కూడా చచ్చిపోతుంది, అన్న ఆలోచన కూడా చచ్చిపోతుంది. అంత దారుణంగా ఉంటాయి పరిస్థితులు. ఇంకా అసలు చాలామంది ఇంకా చూపించట్లేదు, కానీ ఇంకా చాలా దారుణంగా ఉంటాయి. అవన్నీ తీస్తే యాస్టీజ్గా తీసి డాక్యుమెంటరీస్ చేసి అవి రిలీజ్ చేయాలి. నేరం చేయాలన్న ఆలోచన ప్రజల్లో చచ్చిపోద్ది, ఎవరికైనా అలాంటిది ఉన్నా, అలాంటి మైండ్ సెట్ ఉన్నా అవి చూస్తే. చలో, కొత్తగా చూసే వాళ్ళు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో లైక్ చేయండి, మీ ఒపీనియన్స్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆనంద్ వ్యూస్.